మనం ప్రతిరోజూ నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక తెలియని పరుగులో ఉంటాం. ఈ పరుగులో మనకు అనిపించే అతిపెద్ద లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం. కాని మీరు ఎప్పుడైనా గమనించారా, మన చుట్టూ ఉన్న మనుషులందరూ కష్టపడుతున్నారు, చెమట చిందిస్తున్నారు, అయినా కొందరి జీవితాల్లో మాత్రమే ఒక స్థిరత్వం, ఒక ప్రశాంతత ఎందుకు కనిపిస్తాయి? సంపాదన పెరుగుతున్నా మన అప్పులు ఎందుకు తగ్గడం లేదు? మన జేబు నిండుతున్నా మన ఆందోళన ఎందుకు తగ్గడం లేదు? నిజానికి సమస్య మన సంపాదనలో లేదు, మన ఆలోచనా విధానంలో ఉంది. మనం ధనవంతులు అవ్వడమంటే కేవలం నోట్ల కట్టలను పోగుచేయడం కాదు, అది ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిని అలవర్చుకోవడం. ఏ మనిషి అయితే తన మనస్సును సరిగ్గా నిర్వహించగలడో ఆ మనిషి సహజంగానే ఆర్థికంగా కూడా ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనం ఈరోజు చర్చించుకోబోయే ఈ 5 అలవాట్లు కేవలం సూత్రాలు మాత్రమే కావు, ఇవి మీ జీవిత ప్రయాణాన్ని మార్చే శక్తివంతమైన సాధనాలు. ఇవి వింటున్నప్పుడు మీకు అనిపించవచ్చు, ఇవి చాలా చిన్నవి కదా అని, కాని ఆ చిన్న మార్పులే కాలక్రమేణా మహాసముద్రంలా మారుతాయి. ఈ సంభాషణ మన జీవితాల గురించి ఒక లోతైన విశ్లేషణలా సాగనిద్దాం. మనం గమనించాల్సిన మొట్టమొదటి విభిన్నమైన అలవాటు ఏమిటంటే లక్ష్యాల కంటే వ్యవస్థల మీద దృష్టి పెట్టడం. చాలామంది మనుషులు కేవలం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఉదాహరణకు, ఈ ఏడాదిలో ఇంత సంపాదించాలి లేదా ఒక ఇల్లు కొనాలి అని అనుకుంటారు. కాని ధనవంతుల ఆలోచనా ధోరణి అలా ఉండదు. వారు ఆ ఫలితం గురించి పదే పదే ఆలోచించే కంటే ఆ ఫలితాన్ని ఇచ్చే వ్యవస్థను లేదా ఒక ప్రాసెస్ను నిర్మించుకోవడం మీద దృష్టి పెడతారు. ఒక తోటమాలి కేవలం పూల గురించి కలలు కనడు, అతను ఒక సరైన నీటి వ్యవస్థను, మట్టిని బాగుచేసే పద్ధతిని ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడైతే ఆ వ్యవస్థ సరిగ్గా ఉంటుందో పూలు దానంతట అవే పూస్తాయి. మన ఆర్థిక జీవితంలో కూడా మన రోజువారీ దినచర్య, మనం పనిచేసే పద్ధతి, మనం విలువను సృష్టించే విధానం, ఇవన్నీ కలిపి ఒక వ్యవస్థ అవుతాయి. మీ వ్యవస్థలో లోపం ఉంటే మీరు ఎంతటి గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నా అది నెరవేరదు. అందుకే తెలివైన వారు తమ నైపుణ్యాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చే ఆ యంత్రాన్ని తయారుచేస్తారు. అది క్రమశిక్షణతో కూడిన ఒక రోజువారీ షెడ్యూల్ కావచ్చు, లేదా ఒక వ్యాపార నమూనా కావచ్చు. ఫలితం మీద ఆందోళన వదిలేసి ఆ ప్రక్రియను ప్రేమించడం నేర్చుకోవాలి. దీనితో పాటే మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం మన డబ్బు ప్రయాణాన్ని అత్యంత స్పష్టంగా గమనించడం. దీనినే మనం కాన్షియస్ మనీ ట్రాకింగ్ అంటాం. చాలామందికి నెల చివరలో ఒకటే బాధ ఉంటుంది, డబ్బు ఎటుపోయిందో తెలియడం లేదు అని. ఈ తెలియకపోవడమనేది ఒక పెద్ద ఆర్థిక ప్రమాదం. మీ దగ్గరకు వచ్చే ప్రతి రూపాయి, మీ దగ్గర్నుండి వెళ్లే ప్రతి రూపాయి ఎందుకు కదులుతుందో మీకు తెలిసి ఉండాలి. ఇది కేవలం లెక్కలు రాసుకోవడం గురించి కాదు, మీ జీవితం మీద మీకు ఉన్న అవగాహన గురించి. ఉదాహరణకు, మీరు ప్రతిరోజూ బయట తాగే ఒక కాఫీ లేదా మీకు అనవసరమైన ఓటీటీ సబ్స్క్రిప్షన్లు చిన్నవిగా అనిపించవచ్చు, కాని అవన్నీ కలిసి మీ సంపాదనలో ఒక పెద్ద రంధ్రాన్ని సృష్టిస్తున్నాయి. ఎవరైతే తమ ఖర్చులను ఆడిట్ చేసుకుంటారో వారికి తమ బలహీనతలు ఎక్కడ ఉన్నాయో అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే మీ డబ్బు ప్రవాహాన్ని గమనించటం మొదలుపెడతారో అప్పుడే ఆ డబ్బు మీద మీకు అధికారం వస్తుంది. ఈ స్పష్టత మీకు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇటువంటి స్పష్టత మీ జీవితంలో కూడా అవసరమనిపిస్తే ఇలాంటి విషయాల గురించి నిరంతరం చర్చించే మన కమ్యూనిటీతో కనెక్ట్ అయి ఉండటం కోసం ఆలోచించండి. ఎందుకంటే మనం ఎవరితో ఉంటున్నామనేది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఇంకో లోతైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, అదే నైపుణ్యం మీద పెట్టుబడి పెట్టడం. మనం ఎప్పుడూ డబ్బును ఎక్కడ దాచాలి లేదా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తాం, కాని మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయాన్ని విస్మరిస్తాం. మీ సంపాదన ఎప్పుడూ మీ నైపుణ్యానికి సమానంగా ఉంటుంది. ఈ ప్రపంచం ఎప్పుడూ విలువను మాత్రమే గుర్తిస్తుంది. మీరు చేసే పనిలో మీరు అత్యుత్తమంగా మారడానికి రోజులో ఎంత సమయం కేటాయిస్తున్నారు? మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నారా లేక పాత పద్ధతుల్లోనే కాలం గడుపుతున్నారా? ధనవంతుల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది అంటే, వారు వస్తువుల మీద ఖర్చు చేయడం కంటే తమ మేధస్సును పదును పెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఒక కొత్త భాష నేర్చుకున్నా, ఒక కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకున్నా లేదా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నా అది మీ జీవితాంతం మీకు ఆదాయాన్ని ఇచ్చే ఆస్తిగా మారుతుంది. డబ్బు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, కాని మీలో ఉన్న నైపుణ్యం ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఆ నైపుణ్యమే మిమ్మల్ని మళ్లీ 0 నుండి శిఖరానికి చేర్చగలదు. కాబట్టి మిమ్మల్ని మీరు ఒక అసెట్లాగా భావించండి మరియు ప్రతిరోజూ దానికి మెరుగులు దిద్దుకోండి. ఈ ప్రయాణంలో మనల్ని విజేతలుగా నిలబెట్టే మరో అలవాటు దీర్ఘకాలిక ఆలోచన. మనలో చాలామంది ఈ వారం ఎలా గడవాలి లేదా ఈ నెల ఎలా గడవాలి అనే ఆలోచనతోనే ఉంటాం. కాని ఆర్థికంగా స్థిరపడిన వారు తమ నిర్ణయాలను 5 ఏళ్లు లేదా 10 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకుంటారు. ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పని
మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది అని ఆలోచించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు ఒక కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు అనుకుందాం. అది మొదట్లో మీకు తక్కువ ఆదాయాన్ని ఇచ్చినా, భవిష్యత్తులో అది ఒక పెద్ద అవకాశంగా మారుతుంది అని మీకు తెలిస్తే మీరు ఆ మార్గంలోనే సాగిపోతారు. అదే సామాన్యమైన ఆలోచనా సరళి ఉన్నవారు తక్షణ లాభం ఎక్కడ ఉంటే అటువైపు పరిగెత్తుతారు. కాని ఆ మార్గం కొద్ది కాలానికే ముగిసిపోతుంది. దీర్ఘకాలిక ఆలోచన ఉన్నప్పుడు మీకు ఓర్పు పెరుగుతుంది. చిన్న చిన్న వైఫల్యాలు మిమ్మల్ని కృంగదీయవు. ఎందుకంటే మీ కళ్ళు దూరమున్న లక్ష్యం మీద ఉన్నాయి. జీవితం అనేది 100 మీటర్ల పరుగు పందెం కాదు, ఇది ఒక మారథాన్. ఇక్కడ వేగం కంటే నిలకడ ముఖ్యం. రేపటి స్వేచ్ఛ కోసం ఈ రోజు మీరు ఎంతవరకు కష్టపడగలరు అనేదే మీ విజయ రహస్యం. చివరగా మనం చర్చించుకోవాల్సిన అత్యంత శక్తివంతమైన అలవాటు ఆర్థిక నిర్ణయాల్లో భావోద్వేగాల నియంత్రణ. మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పక్కవాడు ఏదో గొప్ప వస్తువు కొన్నాడని మనం అభద్రతాభావానికి గురవ్వడం, లేదా ఎదుటివారి చూపుల కోసం అప్పులు చేసి విలాసాలు కొనడం, ఇవన్నీ భావోద్వేగ బలహీనతలు. ధనవంతులు తమ నిర్ణయాలను లెక్కల మీద, తర్కం మీద ఆధారపడి తీసుకుంటారు తప్ప ఇతరుల అభిప్రాయాల మీద కాదు. అహంకారం కోసం లేదా ప్రదర్శన కోసం ఖర్చు చేయడం అనేది ఆర్థిక పతనానికి మొదటి మెట్టు. మీకు ఒక వస్తువు నిజంగా అవసరమైతే కొనండి, కాని ఇతరులకు ఏదో నిరూపించడం కోసం మాత్రం కొనకండి. అలాగే కష్టకాలంలో కూడా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. మన భావోద్వేగాల మీద మనకు అధికారం ఉన్నప్పుడు మనం అనవసరమైన అప్పుల ఊబిలోకి దిగకుండా మనల్ని మనం కాపాడుకోగలం. భావోద్వేగ నియంత్రణ అంటే మనసును చంపుకోవడం కాదు, మనసు చేసే అల్లరిని గమనిస్తూ సరైన మార్గంలో పెట్టడం. ఎప్పుడైతే మీరు మీ అహంకారాన్ని జయించగలరో అప్పుడు సంపద మీ అడుగుల వెంటే వస్తుంది. ఈ 5 అలవాట్లు వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ వీటిని ఆచరణలో పెట్టడం అనేది ఒక గొప్ప తపస్సు. మన జీవితం మన అలవాట్ల ప్రతిబింబం మాత్రమే. ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారో అది మీ గత అలవాట్ల ఫలితం. రేపు మీరు ఎక్కడ ఉంటారో అది ఈ రోజు మీరు మొదలుపెట్టే అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. సంపద అనేది కేవలం అదృష్టం కాదు, అది ఒక క్రమశిక్షణతో కూడిన జీవన ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు పదే పదే కింద పడవచ్చు, మళ్లీ పాత అలవాట్లకు లొంగిపోవాలని అనిపించవచ్చు, కాని ఆ క్షణంలోనే మీ నిగ్రహం బయటపడుతుంది. మీరు మీ మనసును ఎంతగా జయిస్తే ఈ ప్రపంచం మీకు అంతగా లొంగుతుంది. మీ ఆలోచనలను వ్యవస్థీకృతం చేసుకోండి, మీ నైపుణ్యాలను పెంచుకోండి, దీర్ఘకాలికంగా ఆలోచించండి, మరియు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈ మార్పులే మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపిస్తాయి. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ధనవంతులు అవ్వడమంటే కేవలం నోట్ల కట్టలను పోగుచేయడం కాదు, అది మనల్ని మనం ఒక అత్యున్నతమైన మనిషిగా తీర్చిదిద్దుకోవడం. ప్రశాంతమైన మనస్సు, క్రమశిక్షణతో కూడిన అలవాట్లు, నిరంతరం నేర్చుకునే తపన, ఇవే అసలైన ఐశ్వర్యాలు. ఈ మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టే ప్రతి ఒక్కరికీ విజయం తప్పకుండా లభిస్తుంది. అది మీ వృత్తి ఏదైనా కావచ్చు, మీ నేపథ్యం ఏదైనా కావచ్చు, మార్పు అనేది మీ లోపల మీరు తీసుకునే నిర్ణయం నుండే మొదలవుతుంది. ఈ రోజు నుండి మీ ప్రయాణాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టండి. చిన్న మార్పులే పెద్ద విజయాలకు పునాదులు. మీ లోపల ఉన్న శక్తిని గుర్తించి దానికి ఈ క్రమశిక్షణను జోడించండి. అప్పుడు మీ ఆర్థిక స్థితి మాత్రమే కాదు, మీ మొత్తం జీవితమే ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందడుగు వేయండి, మీ కలలన్నీ నిజమయ్యే దిశగా సాగిపోండి. విజయపథం మీకోసమే వేచిచూస్తోంది. నిశ్చయంగా ముందడుగు వేయండి, అంతా శుభమే జరుగుతుంది.